ఎంపీఈఓ ఒక ఉద్యోగం కాదు, ఒక నిరంతర పోరాటం. ఉదయం సూర్యుడు ఉదయించేలోపే ఒక ఎంపీఈఓ ఫోన్ మోగుతుంది. సార్, మా పంటలో పురుగు పడింది. సార్, ఈ క్రాప్ నమోదు కాలేదు. సార్, సర్వే ఎప్పుడు చేస్తారు? రోజు అక్కడ్నుంచే మొదలవుతుంది. ఇంట్లో కుటుంబం ఎదురుచూస్తుంది. కాని ముందు గుర్తొచ్చేది రైతు సమస్య. గ్రామం తర్వాత గ్రామం, పొలం తర్వాత పొలం, వానలో, ఎండలో, మట్టిలో, దుమ్ములో. ఒక్కరోజు కాదు, ఏడాది మొత్తం ఇదే ప్రయాణం. ఒకవైపు ఈ క్రాప్ నమోదు, మరోవైపు పంట నష్టం సర్వే, మరోచోట ప్రభుత్వ పథకాల అమలు, పై అధికారులు అడిగే నివేదికలు, మళ్లీ రైతుల సమస్యలు. ఒక్క పని పూర్తి కాకముందే మరో పని. పగలు ఫీల్డ్, రాత్రి కంప్యూటర్ ముందు డేటా ఎంట్రీ, మొబైల్లో ఫోటోలు అప్లోడ్, యాప్లు, పోర్టళ్ళు, డెడ్లైన్లు. రేపట్లో పూర్తి చేయాలి, ఈరోజే పంపాలి, ఇప్పుడే అప్లోడ్ చేయాలి. ఈ ఒత్తిడిలో కూడా ఒక తప్పు జరిగినా మొదట ప్రశ్నలు ఎదుర్కొనేది ఎంపీఈఓనే. రైతు ఆశ, ప్రభుత్వ లక్ష్యాలు, అధికారుల సూచనలు, ఈ మూడు మధ్య నిలబడి ప్రతిరోజూ సమతుల్యం చేయాల్సి వస్తోంది. ప్రజలకు కనిపించేది ఒక ఉద్యోగి మాత్రమే. కానీ ఆ ఉద్యోగి వెనుక ఒక అలసిపోయిన మనిషి ఉంటాడు, ఒక కుటుంబం ఉంటుంది, ఒక భవిష్యత్తు ఉంటుంది. పండుగైనా, ఆదివారమైనా అత్యవసర సర్వే అంటే వెళ్లాల్సిందే. వరద వచ్చినా, ఎండ మండినా పొలంలో ఉండాల్సిందే. ఎన్నోసార్లు సొంత పిల్లలతో గడపాల్సిన సమయాన్ని కూడా రైతు కోసం వదులుకోవాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. ఇంత పని, ఇంత బాధ్యత, ఇంత ఒత్తిడి. కానీ మా ఉద్యోగ భద్రత ఎక్కడా? మా కష్టానికి తగిన గుర్తింపెక్కడా? మా కుటుంబానికి ఆర్థిక భరోసా ఎక్కడా అని ఎంపీఈఓలు ప్రశ్నిస్తున్నారు. వారు చెబుతున్నది ఒక్కటే, మేము రైతు కోసం నిలబడ్డాం, ఇప్పుడు మా కోసం ప్రభుత్వం నిలబడాలి. మా ఉద్యోగాలను శాశ్వతం చేయండి, మా వేతనాలను పెంచండి, మా సేవలకు గౌరవం ఇవ్వండి. మేము అడుగుతున్నది ప్రత్యేక హక్కులు కాదు, మా కష్టానికి తగిన న్యాయం మాత్రమే. ఈరోజు వారి నినాదాల్లో వినిపించేది కోపం కాదు, ఏళ్ల తరబడి మోసుకొచ్చిన బాధ, కుటుంబాల భవిష్యత్తుపై ఉన్న భయం, తమ సేవలకు గుర్తింపు రావాలనే ఆశ. ఇప్పుడు ఆ ఆశతోనే వేలాది మంది ఎంపీఈఓలు ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ఈ స్వరం ఒక్క ఉద్యోగి స్వరం కాదు, రైతు కోసం నేలమీద పనిచేసిన ప్రతి ఎంపీఈఓ గుండె చప్పుడు. ఏళ్ల తరబడి రైతు సంక్షేమం కోసం గ్రామాల్లో పనిచేస్తూ ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చేందుకు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నామని ఎంపీఈఓలు చెబుతున్నారు. ఇప్పుడు తమ సమస్యలను కూడా ప్రభుత్వం అదే శ్రద్ధతో వినాలని వారు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా విజ్ఞప్తి, మా ఆవేదనను వినండి, మా సేవలను గుర్తించండి, మా సమస్యలను సానుభూతితో పరిశీలించండి. మా ఉద్యోగ భద్రత, వేతనాలకు సంబంధించిన అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకోండి. ఈ పోరాటం ఎవరికీ వ్యతిరేకంగా కాదు, ఇది మా హక్కుల కోసం, మా కుటుంబాల భవిష్యత్తు కోసం, మా సేవలకు తగిన గుర్తింపు కోసం. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఎంపీఈఓకి మా పిలుపు, మన మధ్య భేదాలు పక్కన పెట్టండి, ఒక్కటిగా నిలబడండి. మన సమస్యలను ప్రజలకు, ప్రభుత్వానికి శాంతియుతంగా మరియు ప్రజాస్వామ్యబద్ధంగా తెలియజేద్దాం. ఐక్యతే మన బలం. ఒక్క గొంతుకగా మాట్లాడితేనే మన స్వరం మరింత బలంగా వినిపిస్తుంది. రైతు కోసం మనం ఎప్పుడూ ముందుంటాం. ఇప్పుడు మన హక్కుల కోసం కూడా అదే ఐక్యతతో ముందుకు సాగుదాం. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావాలని, మన న్యాయమైన డిమాండ్లకు పరిష్కారం లభించాలని, ప్రతి ఎంపీఈఓ కుటుంబంలో ఆనందం నెలకొనాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై ఎంపీఈఓస్! ఎంపీఈఓల ఐక్యత వర్ధిల్లాలి. రైతు సేవే మా ధ్యేయం. ఎంపీఈఓలకు న్యాయం జరగాలి. ఇట్లు మీ సురేష్, ఎంపీఓ, నంద్యాల జిల్లా.